అందరికీ నమస్కారం అండి. నా పేరు సంజీవ్ రెడ్డి. నేను జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. ముందుగా మీడియా మిత్రులకి, పత్రికా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నామండి. ఈ ఇబ్బందుల్లో ఉండడం వల్ల మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. బకాయి బిల్లులు గత 13 మాసాలుగా మేము ఇబ్బంది పడుతున్నామండి. మా గౌరవ మంత్రి గారు నారాయణ గారు తను ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో మాకు జియో 75 ఒకటి తీసుకొచ్చారండి ప్రత్యేకంగా. ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా వారు మంచి నిర్ణయం తీసుకొని ఆ జియో 75 ఇచ్చారు. కానీ అది కార్యాచరణలో లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు మేము గడిచిన సిఐఐ సమ్మిట్ విషయంలోనైతేనేమి, నగర అభివృద్ధి విషయంలో అయితేనేమి, రేపు రాబోయే ఐఎఫ్ఆర్ విషయంలో అయితేనేమి మా అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. దయచేసి ప్రభుత్వం మా అవసరాలని గమనించి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఒక 6 మాసాల బిల్లు ఇప్పించినట్టయితే మేము ఫర్దర్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందండి. లేదో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, వర్క్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. చిన్న చితక కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అప్పులు తీసుకొచ్చి పెట్టగల స్థితిలో ఉన్నాం, కానీ మిగతా వాళ్ళు అసలు అప్పు తేలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దయచేసి మా యందు దృష్టి పెట్టి మాకు అతి త్వరలో మా బకాయి బిల్లులు చెల్లించాలని మీ పత్రికా ముఖంగా, మీ మీడియా ముఖంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పివి నాగరాజు. ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్లు మాకు సుమారు 450 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. అవి ఎన్నిసార్లు అధికారులకి విన్నవించుకున్నా కానీ వారి దగ్గర నుంచి ఏ రకమైన సరైన స్పందన రావట్లేదు. మొన్న 7వ తారీఖున కూడా ధర్నా చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మాకు సరైన స్పందన రావట్లేదు. కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఫర్దర్గా పనులు చేసే ఆర్థికంగా చితికిపోవడం వల్ల మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేక పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. అందువల్ల పనులు కూడా తొందరలో డబ్బులు లేకే చేయలేని పరిస్థితి వస్తుంది. 6 నెలలు బిల్లు ఇవ్వకపోతే మాత్రం కాంట్రాక్టర్లు ఆటోమేటిక్గా మా ప్రమేయం లేకుండానే టూల్ డౌన్ అయిపోతుందండి. అది ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి. ఏమండి అంటే ఇప్పుడు నిధి పోర్టల్ అని ఒకటి ఉంది సార్. గవర్నమెంట్ నిధి పోర్టల్ అని పెట్టి దాంట్లో అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ ద్వారా మాకు రావాల్సిన బకాయిలు ఉన్నాయంటే ఇంచుమించే 60% అమౌంట్ రావట్లేదండి. దానివల్ల డిలే అవుతుంది సార్. మెయిన్ నిధి పోర్టల్ వల్ల, గవర్నమెంట్ పెట్టిన పోర్టల్ వల్ల మాకు క్లారిటీ లేకపోవడం వల్ల చిన్న కాంట్రాక్టులు మాత్రం ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారండి. ఆర్థికంగా అంతంత నష్టపోయారండి. సుమారుగా 460 కోట్లు అంటే జీవీఎంసీ ఒక సంవత్సరకాలం బడ్జెట్ మాకు బాకీ ఉంది. సంవత్సరకాలం బడ్జెట్ 400 కోట్ల రూపాయలు పెడుతుంటే ఆ సంవత్సరకాలం బడ్జెట్ గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 13 మాసాలుగా బిల్లులు ఇవ్వకుండా మాకు నానా ఇబ్బందులు పెడుతూ చాలా కాంట్రాక్టులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామండి. ప్రతిసారికి కాంట్రాక్టులు మన జీబీఎంసీలో పూర్వకాలంలో ఎలా ఉండేదంటే కలెక్షన్ డబ్బులు దీని డబ్బులు అన్ని కూడాను మన జీవీఎంసీ వాళ్ళు మాకు పేమెంట్ ద్వారా చెల్లించేవారు. ఇప్పుడు అడుగుతుంటే నిధి పోర్టల్లో ఇవన్నీ ఉండిపోతున్నాయి. ఈ నిధి పోర్టల్లో ఉండిపోవడం వల్ల నీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అని ఒక మాట చెప్తున్నారు సార్. ఆ నిధి పోర్టల్లో ఉండిపోవడానికి చాలా ఇబ్బందుల వల్ల మేము ఇది చేయలేకపోతున్నాం. నేను జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. ఈ రోజు మేము చాలా గుట్టుగా వ్యాపారం చేసుకోవడం వల్ల ఈ రోజు మేము బజార్న పడడానికి అలా ముఖ్య కారణం మాకు నిధులు లేకపోవడం అండి. ఎందుకంటే మేము గత 13 మాసాలుగా 460 కోట్ల పైచీలకు మా సొంత నిధులు మేము వెచ్చించామండి. ఇంకా మాకు ఓపిక లేదండి. ఈ రోజు మేము డబ్బులు పెట్టే పరిస్థితిలో లేము. కాబట్టి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ మేము ప్రత్యేకంగా మీ ద్వారా విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి మాకు రావాల్సిన నిధుల్లో నుండి మా బకాయిలో నుండి ఒక 6 మాసాలు, అట్లీస్ట్ ఒక 6 మాసాలు ఒక 200 కోట్ల పైచీలకు మాకు త్వరితగతిన మాకు నిధులు కేటాయించినట్టయితే మేము అభివృద్ధికి ఇంకా ఉత్సాహంగా మేము ముందుకెళ్ళి మేము అభివృద్ధి కొంటుపడకుండా చూస్తామని మీ ముఖంగా మేము తెలియజేస్తున్నాం.